నిన్న జరిగినటువంటి కేసీఆర్ సభ పెద్ద ఎత్తున ఏం మాట్లాడతారు కేసీఆర్ గాన అనేది పెద్ద ఎత్తున చర్చనీయాంశమైన ఉంది. సో ఈ నేపథ్యంలోనే కేసీఆర్ మొదలు పెడుతూనే పెద్ద ఎత్తున అటు కాంగ్రెస్ను విమర్శించే ప్రయత్నం చేశాడు. బీజేపీని పెద్దగా ఏమీ అనకపోయినప్పటికీ ఏదైతే ఈ ఆపరేషన్ కగార్ ఉందో దానిపైన గిరిజనులను పెద్ద ఎత్తున చంపేస్తున్నారనే దీంతో మాట్లాడు. పెద్దగా బీజేపీని ఏమీ అనకపోయినప్పటికీ కాంగ్రెస్ని ఎడాపెడా వాయించారు. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ ఆనాటికి ఈనాటికి ఏనాటికి కూడా కాంగ్రెసే నెంబర్ 1 విలన్ తెలంగాణకి అని కూడా ఆయన అన్నారు. సో ఈ నేపథ్యంలో అటు కాంగ్రెస్ మంత్రులు కావచ్చు, కాంగ్రెస్కి సంబంధించిన ప్రతినిధులు అందరూ కూడా కేసీఆర్ ప్రసంగంలో ఎలాంటి కొత్తదనం లేదు. కేసీఆర్ ఏదైతే స్పీచ్ ఉందో గతంలో కేటీఆర్ కావచ్చు, అటు హరీష్ రావు కావచ్చు, ఈ వీళ్ళు చెప్పిన పదాలనే ఆయన స్క్రిప్ట్ రాసుకొని వచ్చి కూడా అక్కడ చెప్పారు. ఆయన కేసీఆర్ సభలో కొత్తగా ఏం మాట్లాడింది ఏం లేదు. సో మేము చాలా ఈగర్గా వెయిట్ చేసాం. కేసీఆర్ రాబోతున్నాడు, 15-16 నెలలుగా ఏం మాట్లాడలేదు కాబట్టి పెద్ద ఎత్తున మాట్లాడతారు అనే ఉత్సాహంతో ఉండే నిరాశపడ్డామని చెప్పి కూడా కాంగ్రెస్ నాయకులు, కాంగ్రెస్ మంత్రులు చెప్తా ఉన్నారు. మొత్తంగా కాంగ్రెస్ నాయకులు వ్యతిరేకత అయితే మొత్తం కేసీఆర్ అంటేనే అబద్ధాలు చెప్తారు. అబద్ధాలకు పెట్టింది పేరు కేసీఆర్ అన్నట్టుగా వాళ్ళు వ్యాఖ్యానం చేశారు. అటు పొంగులేటి అయితే నువ్వు ఫస్ట్ మీ పిల్లా బచ్చాగాళ్ళతో కాదు, నువ్వే డైరెక్ట్గా రా, ఏ డేట్ చెప్తావు, ఎక్కడికి రమ్మంటావో నువ్వే చెప్పు, అక్కడికే వస్తాం, నువ్వు ఏం మా ప్రభుత్వం గురించి మాట్లాడతావు, సో నీ లెక్కలన్నీ మేము బయట పెడతామంటూ పెద్ద ఎత్తున పొంగులేటి సంచలన వ్యాఖ్యలు చేశారు. సాక్షిగా మీరన్నట్టు మీ బచ్చాగాళ్ళతో కాదు మాట్లాడేది, మీ బచ్చాగాళ్ళతో మీరే ఆయన సర్టిఫికెట్ ఇచ్చారే ఆ బచ్చాగాళ్ళతో కాదు. రండి, మీరు వస్తే మీ అద్భుతాలు ఏంటో చెప్తాం కదా, చెప్తాం సార్. మీరు వస్తే మీ అద్భుతాలు, మీ ఘనకార్యాలు తప్పకుండా తెలంగాణ ప్రజలకి ఒక్కొక్కటి చూపిస్తాం. ఈ నేపథ్యంలోనే కేసీఆర్ కూడా అటు సంక్షేమం విషయంలో అంటే ప్రజలకు సంబంధించి ప్రజలు ఏమనుకుంటున్నారు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, సో ప్రజల నాడి తెలిసిన ఒక ఉద్యమకారుడిగా ఆయన ప్రజల గురించి మాత్రమే మాట్లాడారు. వేరే అటు రేవంత్ రెడ్డి పేరును కూడా ఎత్తే పరిస్థితిలో ఆయన లేకుండే. మరి ఎందుకు పెద్ద ఎత్తున రేవంత్ రెడ్డి పేరును తీసుకురావాలనేది కూడా ఒక చర్చనీయాంశమైంది. ఇటువైపు కాంగ్రెస్ వాళ్ళైతే రేవంత్ రెడ్డి పేరెత్తేయాలంటేనే కేసీఆర్ భయపడుతున్నాడు అనేది కూడా వినిపిస్తుంది. సో ఈ నేపథ్యంలో అటు ఫ్రీ బస్సు పైన కూడా కేసీఆర్ వ్యాఖ్యలు చేశారు. కొట్టుకుంటున్నారు లేడీసు, మహిళలంతా కొట్టుకుంటున్నారు బస్సులలో అని చెప్పి కూడా కామెంట్ చేశారు. ఈ నేపథ్యంలో ఏదైతే హామీలు ఉన్నాయో 420 హామీలకు సంబంధించి కూడా ఏ ఒక్క హామీ కూడా నెరవేరలేదు. వాళ్ళు ఇచ్చిన కేసీఆర్ రుణమాఫీ అంటే రుణమాఫీ డబల్ ఇస్తామని చెప్పారు. అటు రైతు బంధు అంటే రైతు బంధును 15,000 అన్నారు. సో ఏది కూడా కాంగ్రెస్ చెప్పింది పెద్ద పెద్ద మాటలు చెప్పారు, ఏమీ చేయట్లేదు. సో ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పైన పెద్ద కాంగ్రెస్ వాళ్ళు పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. అటు ఎలక్షన్ టైంలో ఏదైతే కేసీఆర్ ఏదైతే ఇస్తున్నాడో దానికి డబల్ ఇస్తామంటూ కూడా ఆయన వ్యాఖ్యానించారు. అయినప్పటికీ కత్తి ఒకరికిచ్చి యుద్ధం ఒకరిని చేయమంటే ఎట్లా చేసేదని చెప్పి కూడా ఎక్కడ కోల్పోయామో అక్కడే ఎత్తుక్కోవాలనే నినాదంతో కూడా కేసీఆర్ ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. ఈ నేపథ్యంలో బీజేపీని ఎందుకు మరి పెద్దగా విమర్శించలేదు అనేది కూడా పెద్ద ఎత్తున కాంగ్రెస్ వాళ్ళు విమర్శిస్తూ ఉన్నారు. సో ఈ నేపథ్యంలో కేసీఆర్ కూడా చాలా వ్యూహాత్మకంగా ఇకపై యుద్ధమే, కాంగ్రెస్ను నేను ప్రతిరోజు విమర్శిస్తూనే ఉంటాను, 16 నెలలు టైం ఇచ్చాను, గడువు అయిపోయింది, సో వాళ్ళు చేసింది ఏమీ లేదు, అటు సంక్షేమ విషయంలో కానీ రైతుల విషయంలో కానీ మొత్తం కూడా ఫెయిల్యూర్ అయింది కాంగ్రెస్ పార్టీ అని చెప్పి కూడా కేసీఆర్ అన్న పరిస్థితులు కనబడుతున్నాయి. ఈ నేపథ్యంలో కేసీఆర్ మీద ముఖ్యంగా చాలామంది నిన్న మొత్తంగా కేసీఆర్ ఏం మాట్లాడతారు, సో కేసీఆర్ స్పీచ్ ఎలా ఉండబోతుంది అనేది ఉత్కంఠగా ఉండే. ఈ నేపథ్యంలో అటు అందరూ అంటే కొంతమేర బీఆర్ఎస్ నాయకులైతే ఓకే అందరూ హ్యాపీగా ఉన్నారు, ఇటు బీజేపీ కాంగ్రెస్ అయితే కేసీఆర్ స్పీచ్ అంత వాడివేడిగా లేదు. అటు రఘునందన్ కావచ్చు, రఘునందన్ ఇదే విషయాన్ని వెల్లడించారు. అటు కాంగ్రెస్కి సంబంధించిన అందరూ కూడా అటు పొన్నం ప్రభాకర్ కావచ్చు, పొంగులేటి కావచ్చు, మంత్రి సీతక్క కావచ్చు, వీళ్ళందరూ కూడా కామెంట్ చేస్తూ ఉన్నారు. కేసీఆర్ ఒక కుట్రతో అంటే
పదవి పోయింది, మళ్ళీ పదవి ఎక్కాలనే ఒక ఉక్రోషంతోనే వ్యాఖ్యలు చేశాడు తప్ప ప్రజల మీద ప్రేమ, ప్రజల మీద ఆయనకి తెలంగాణ మీద ఉన్న ప్రేమ లేదు అని చెప్పేసి కూడా అటు సీతక్క మాట్లాడారు. సో ఈ నేపథ్యంలో కేసీఆర్ నిజంగా ఎప్పుడు ఇంకా అంటే ఎప్పుడు యాక్టివ్లోనే ఉంటాడు, కేసీఆర్ ఎప్పుడు ప్రజల్లోనే ఉంటాడు అనే నినాదం కూడా ఆయన చెప్పిన పరిస్థితి. ఈ నేపథ్యంలో కొంత చర్చనీయాంశం కూడా నడిచింది. అక్కడ ప్రాంగణంలో కూడా ఓన్లీ కేసీఆర్కి సంబంధించిన ఫోటో, ఇటు కేటీఆర్కి సంబంధించిన ఫోటో మాత్రమే ఉంది. సో హరీష్ రావును పక్కన పెట్టారు అనేది కూడా కొంచెం చర్చనీయాంశమైంది. దీన్ని కూడా అటు విపక్షాలు ఎద్దేవా చేస్తూ ఉన్నాయి. సో నిన్న జరిగినటువంటి ఏదైతే సభ ఉందో పెద్ద ఎత్తున ప్రజలైతే వచ్చినట్టు కనిపిస్తూ ఉంది. సో మరి కేసీఆర్ ఇంకా ముందు ఏం మాట్లాడతాడనేది పెద్ద చర్చనీయాంశం.